ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఫస్ట్ 2 మినిట్స్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. కాదు మేము డైరెక్ట్‌గా మార్కెట్ వీడియోనే చూస్తాము అంటే 2 మినిట్స్ స్కిప్ చేయండి. బట్ చేయకండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. యూట్యూబ్‌లో చాలామంది వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా చేయాలి అనుకునేదాన్ని. అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామా అంటే మనలో అంత టాలెంట్ లేదు. సరే కుకింగ్ వీడియోస్ చేద్దామా అంటే నేనే వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూసి కుకింగ్ చేస్తాను. పోనీ హోమ్ టూర్ ఆ వీడియోస్ చేద్దామా అంటే మా అమ్మ ఆ వీడియోస్ చేస్తే బయటికి గెంటేస్తా అంది. సో, అది లేదు. సరే ట్రావెల్ వ్లాగ్స్ చేద్దామా అంటే ట్రావెలింగే నచ్చని వింత జీవిని నేను. ఎడ్యుకేషనల్ వీడియోస్ చేద్దామా అంటే నేనే రేపు ఎగ్జామ్ అనగా ముందు రోజు చదువుకొని ఎళ్లి ఎగ్జామ్ రాస్తాను. నేనేం చేస్తాననుకున్నాను. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకెక్కడైందో గుర్తులేదు గానీ ఒకరోజు అయింది. అప్పుడు అర్థమైంది మనకి మార్కెట్ తప్ప ఇంకొకటి తెలీదు, ఇంకొకటి రాదు అని. నాకొచ్చిందే చేయాలి, నేను చేసేదే చూపించాలి అన్న వ్యూతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. దానికి మీ అందరి సపోర్ట్‌కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నేను నా మార్కెట్ వీడియోస్‌కి కొంచెం ఫన్ కూడా యాడ్ చేసి చూపించాలనుకుంటాను. బికాజ్ మార్కెట్ చేస్తున్నంత సేపు టెన్షనే. దాని తర్వాత కూడా ఎందుకా టెన్షన్ అని అంత టెన్షన్ పడితే బీపీలు, షుగర్‌లు అన్నీ వస్తాయని కొంచెం ఫన్ యాడ్ చేస్తాను. నన్ను నమ్మిన 1000 సబ్స్క్రైబర్స్‌కి, నన్ను నమ్మబోతున్న ఇంకొన్ని వేల సబ్స్క్రైబర్స్‌కి అంత ఆశ ఎందుకక్క అనుకోవద్దు. అవుతారు వన్ డే ఖచ్చితంగా. మరొక్కసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు నిఫ్టీ న్యూట్రల్‌గా ఓపెన్ అయింది. అరౌండ్ 26,155 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. ఈరోజు మార్నింగ్ 9:15కి నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 26,150 సీఈని అరౌండ్ ₹104 దగ్గరగా బై చేశాను. 2,000 క్వాంటిటీ బై చేశాను. ఆ టైంలో మార్కెట్ 26,160 పాయింట్స్ దగ్గరగా ఉంది. మార్కెట్ ఫస్ట్ ఒక 3 మినిట్స్ కన్సాలిడేషన్‌లో ఉంది. అంటే 160, 170 అలా వెళ్ళడం, 175 మళ్ళీ 170 రావడం. సో, అలా కన్సాలిడేషన్‌లో ఉంది. నాకు కొంచెం లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఈరోజు నేను సీ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే మార్నింగ్ నేను పీసీఆర్ చెక్ చేసినప్పుడు 1.47 ఉంది. సో, మార్కెట్ అప్ సైడే ఉంది అని డిసైడ్ అయ్యాను. అండ్ నిఫ్టీకి 120 స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ పెరుగుతుందనుకున్నాను. నిన్న కంప్లీట్‌గా నిఫ్టీ కన్సాలిడేషన్‌లో ఉంది. అండ్ మొన్న నిఫ్టీ 26,200 హై టచ్ చేసింది. బట్ అది బ్రేక్ అవ్వలేదు. సో, ఈరోజు ఇంకొకసారి టెస్ట్ చేస్తుందనుకున్నాను. బ్రేక్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ లేదు. బట్ టెస్ట్ అయితే చేస్తుందనుకున్నాను. సో దట్ నేను సీ ట్రేడ్ తీసుకున్నాను. నేను 200 వరకు మార్కెట్ వెళ్ళినప్పుడు సెల్ చేసేసి క్లోజ్ చేయాలనుకున్నాను. సో, ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్‌లోనే మార్కెట్ 190 అలా వెళ్ళింది. 200 కూడా టచ్ అయింది. సో, 26,190కెళ్ళినప్పుడు నా ప్రీమియం 110 దగ్గరలో ఉంది. సో, నేను అక్కడ అరౌండ్ ₹109 దగ్గరగా నేను నా ట్రేడ్‌ని సెల్ చేసేసి క్లోజ్ చేసేసాను. నేను ₹109కి సెల్ చేసినా అది ₹108 దగ్గరలో సెల్ అయింది. సో, 8,000 ప్రాఫిట్ బుక్ చేసేసి నా ట్రేడ్‌ని క్లోజ్ చేశాను. బికాజ్ నాకు నిఫ్టీ మీద అంత నమ్మకం ఉండేది ఫ్రైడే రోజు అంత ప్రీమియం పెరుగుతుందా అని. అది ఒక ₹10 ప్రీమియం పెరగడమే నాకు చాలా గొప్ప విషయం ఫ్రైడే రోజు. నా పైన నీకున్న చూపింతేనా సో, ఎక్కువ సేపు ట్రేడ్‌ని హోల్డ్ చేయాలనుకోను. సో, అలానే ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసేసాను. ఇంకా మార్కెట్ కొంచెం పెరిగినా ప్రీమియం పెరుగుతుందా అన్న భయం నాకు. అఫ్‌కోర్స్ మార్కెట్ పెరుగుతుందా అన్న నమ్మకం ఉన్నా కూడా నాకు భయం ఉంది. ఆ 2 ఒక దగ్గర ఉండలేదు షాప్స్. సో, ఆ 2 ఒక దగ్గర ఉండలేవు కాబట్టి ఎగ్జిట్ అయిపోయాను. నేను పాస్ట్‌లో చూసిన ఫ్రైడే రోజు నిఫ్టీ వేరు, ఇప్పుడు చూస్తున్న నిఫ్టీ వేరు. లాస్ట్ ఫ్రైడే కూడా చూశాను. కానీ ఏదో అమావాస్య పుణ్యానికి అలా జరుగుతుందనుకున్నాను కానీ ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈరోజు కూడా నిఫ్టీ మొమెంటంలోనే ఉంది. ఇది ఆశ్చర్యమే కాదు, అంతకు మించి ఫీలింగ్ నాకు. సెకండ్ క్యాండిల్‌లో నిఫ్టీ బ్రేకౌట్ ఇచ్చింది. 26,200 అబోవ్ క్లోజ్ అయింది. నేను చూస్తుంది నిఫ్టీనేనా అన్న డౌట్ కూడా వచ్చింది. సో, నిఫ్టీ 26,200 అబోవ్ క్లోజ్ అయింది సెకండ్ క్యాండిల్‌లో. సెకండ్ 10 మినిట్స్ క్యాండిల్‌లో క్లోజ్ అయింది కదా! సో, నిఫ్టీ బ్రేకౌట్ ఇచ్చాక ఛాన్స్ తీసుకోకుండా ఉంటానా? ఇమ్మీడియేట్‌గా నేను మళ్ళీ 26,150 సీఈని అరౌండ్ ₹125 దగ్గరగా బై చేశాను. 1000 క్వాంటిటీ బై చేశాను. అండ్ సారీ, ఎందుకంటే నేను యూజువల్‌గా ఫ్రైడే రోజు సెకండ్ ట్రేడ్ తీసుకోను కదా అన్న వ్యూలో నేను రికార్డ్ చేయలేదు అసలు. అంటే నేను ఇమ్మీడియేట్‌గా బ్రేకౌట్ ఇవ్వగానే నేను సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను. అందుకే నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. అండ్ ఇంకొక సారీ కూడా, బికాజ్ అసలు నేను ఈరోజు సిస్టమ్‌లో రికార్డ్ చేయలేకపోయాను. నా సిస్టమ్ కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది. సో, నేను మండే మళ్ళీ సిస్టమ్‌లో కూడా రికార్డ్ చేసి చూపిస్తాను. ఈ రోజుకి మాత్రం
సారీ. ఫోర్త్ క్యాండిల్‌లో 26,150 సీఈని అరౌండ్ 155 రూపీస్ దగ్గరగా సేల్ చేసేసాను. 30,000 ప్రాఫిట్ బుక్ చేశాను. సో, ఓవరాల్ నాకు 40,000 ప్రాఫిట్ ఉంది. అరౌండ్ 40,000 ప్రాఫిట్ బుక్ చేసి ఈరోజు నా ట్రేడ్స్‌ని నేను అలా క్లోజ్ చేశాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంతకీ నిఫ్టీ ఇచ్చిన బ్రేక్‌ఔట్‌ని మీరు యూజ్ చేసుకున్నారా అలా? థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.